ఆ యోగ మార్గం ద్వారా అవలంబిస్తూ దాన్ని స్థిరపరచుకోవాలి అనేటటువంటిది ఈ మంత్రం మనకు బాగా బోధిస్తుంది. అంటే రాగద్వేషాలకు అతీతమైనటువంటి జ్ఞాన సంపత్తిని వాటిని స్థిరపరచుకోవడానికి బుద్ధి మార్గంలో ఏదైతే ప్రాణకర్మను నిర్వహిస్తారో అటువంటి ప్రాణకర్మను నిర్వహించినటువంటి వారు ఆత్మ యొక్క స్థిరత్వాన్ని పొంది ఆ యొక్క మనోమయ కోశాన్ని దాటివేస్తారు అనేటటువంటిది ఈ మంత్రం మనకు బాగా బోధిస్తూ ఉన్నది. అది దాటివేయగలిగినట్లయితే విజ్ఞానమయము అంటే ఇంద్రియాలతో వచ్చినటువంటి ఆనందానుభూతిని మరియు ఆనందమయ కోశం అంటే ఆ యొక్క శాస్త్రారం అంటే ఆనందమయ కోశాన్ని పొందడానికి నిరంతరం అతడు తపన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మనోమయ కోశము తెరిచివేయము అంటే మనోమయ కోశాన్ని ఎల్లప్పుడూ ఆ యొక్క భగవంతుడు మనకు అత్యుత్తమంగా ఇచ్చినటువంటి పంచతన్మాత్ర సమన్వితమైనటువంటి సూక్ష్మ దేహము దాన్ని పూర్తి ఆకలింపజేసుకొని ఆ యొక్క సూక్ష్మ దేహాన్ని తాకడానికి పంచతన్మాత్రలతో సూక్ష్మీకరించుకోవడానికి శుద్ధమైనటువంటి మనస్సును ఎల్లప్పుడూ నిరంతరము సాధనాయుక్తంగా చేయాలి. అటువంటి సాధనాయుక్తంగా చేసినట్లయితే మనోమయ కోశము తెరిచివేయబడుతుంది అనేటటువంటిది పదార్థంగా అర్థమవుతుంది. ఏ విధముగా మేఘరూప మధ్యమ కోశము తెరవబడుట వల్లే పైన గల సూర్య ప్రకాశము ప్రాప్తించగలుగును, అటులనే కోశములందు మధ్యస్థ మనోమయ కోశము తెరుచుకొనుట వల్లనే విజ్ఞానమయ మరియు ఆనందమయ కోశముల విస్తృత సమృద్ధిని పొందగలుగుదుము. అంటే ఈ యొక్క మేఘరూపమైనటువంటి మధ్యమ కోశం అంటే ఇక ఆకాశ ప్రయాణించేటటువంటి యొక్క మధ్యమ కోశం ఏదైతే ఉందో అటువంటి హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ అతని ఓంకార జపముతో ఆ యొక్క ప్రాణకర్మ నిర్వహించినట్లయితే ప్రాణవాయువు నిరోధించి ఎల్లప్పుడూ ఆ యొక్క జ్ఞానయుక్తమైనటువంటి ప్రకాశ శక్తిని ఎల్లప్పుడూ నిరంతరం సాధన చేసినట్లయితే అటువంటి మధ్యమ కోశం ఉన్నటువంటిది తొలగివేయబడుతుంది. అంటే దాని యొక్క పొరను తొలగించుకొని క్లేశాన్ని పోగొట్టుకొని రాగద్వేషాలకు అతీతమైనటువంటి సూర్య ప్రకాశక శక్తిని ప్రాప్తించగలుగుతాడు అనేటటువంటిది ఈ మంత్రం మనకు బాగా బోధిస్తూ ఉంది. అటులనే కోశములందు మధ్యస్థ మనోమయ కోశము తెరుచుకొనుట వల్లనే విజ్ఞానమయము ఆనందమయ కోశముల విస్తృత సమృద్ధి పొందగలుగుదము. అంటే సమృద్ధిగా ఉన్నటువంటి ఈ యొక్క ఊర్ధ్వ స్థితిలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రము వాటి ద్వారా ఆ యొక్క సహస్రారముకు ప్రయాణము ప్రయాణం చేసి జీవముక్తావస్థను పొందడానికి ఎల్లప్పుడూ నిరంతరం కృషి చేయడానికి మార్గము సుగమమవుతుంది అనేటటువంటిది ఈ మంత్రం మనకు బాగా బోధిస్తుందని చెప్పవచ్చు.